ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. పట్టణము పట్టబడును, ఇళ్ళు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకును సొగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్ష మగును. చాలండి, ప్రార్థన. స్తోత్రములు నాయన, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాము ప్రభువా. మీరే నీ ప్రియబిడ్డలైన మాతో మాట్లాడండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ అభిషేకం మాకివ్వండి ప్రభువా. నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను కీర్తించటానికి, సత్యమైన ఆరాధన జరిగించటానికి నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ బలముగా ఈ ప్రజల మీదకి వచ్చునుగాక. మీరే మా అందరితో మాట్లాడండి. 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుతున్నదో అనేక సంగతులు మీరు మాతో మాట్లాడండి ప్రభువా.
లేఖనములో మమ్మల్ని మేము చూచుకొందుముగాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మా మధ్య ఎవరైనా బలహీనులు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే ఇప్పుడే నీ ప్రియబిడ్డలను స్వస్థపరచండి. ఆ బలహీనతలన్నిటి నుండి విడిపించండి. పూర్తిగా నీ బిడ్డలకి హీలింగ్ ఇవ్వండి ప్రభువా. నిన్ను మహిమపరిచే కృప అనుగ్రహించమని అయ్యా, కొద్ది నిమిషాలు మీరు మా అందరితో మాట్లాడమని అయ్యా, మా ప్రాణము ఆత్మ శరీరము నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీరే నాయన ఇక్కడ ఉండి రంగం మీదకి మీరొచ్చి మాకు కావలసిన జీవపు రొట్టెను విరిచి ఇవ్వండి ప్రభువా. నిశ్చయముగా నీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనము జకరియా ప్రవక్త, మరి పోయిన వారం అన్యజనుల కాలము యొక్క అంతము పార్ట్ 2 మాట్లాడాం. ప్రైజ్ ది లార్డ్. 6-7 బూరల మధ్యలో అన్యజనుల కాలము యొక్క అంతం పార్ట్ 2 గురించి మనం మాట్లాడి ఉన్నాము. ఈ వారము పార్ట్ 3లోకి వెళ్ళబోతున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవి ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా మీరు చూడాలని నేను ఇష్టపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము జకరియా ప్రవక్తకి ఏం తెలియజేస్తున్నాడో చూడండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అంటున్నాడు. ఇది మానవుని దినము కాదు, యెహోవా దినం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దినం. ఎవరి దినం అండి? యెహోవా దినం అంటే ఆయన ప్రత్యక్షమయ్యే దినం, ఆయన భూమి మీదకి వచ్చే దినం. ప్రైజ్ ది లార్డ్. ఆయన భూమి మీదకి ఏ టైంలో వస్తున్నాడంటే 7వ ముద్ర కింద వస్తున్నాడని, అర్ధగంట సేపు నిశ్శబ్దము ఏమిటో మనము పోయిన వారం చూసాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయములో ఏమనందండి? 1వ వచనములో, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు ఎక్కడ ఉంది అండి నిశ్శబ్దం? పరలోకములో ఉన్నది. అప్పుడు దాకా పరలోకములో నిత్యము దూతలు స్తుతిస్తా ఉన్నప్పుడు సడన్ గా ఆరాధన ఆగిపోయినది అక్కడ. ఎందుకు ఆరాధన ఆగినదయ్యా అంటే అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది అని రాశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా అంటే ప్రభువు పరలోక సింహాసనాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే భూమి మీదకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీదకి రావటము గురించి, అదే 7వ ముద్ర ఏదో కాదు, ప్రభువు యొక్క రాకడ. ఏంటండి? 7వ ముద్ర ప్రభువు యొక్క రాకడే 7వ ముద్ర ఉన్నది. ప్రభువు భూమి మీదకి రావటము గురించి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆరాధన ఆగిపోయి ఉన్నది. భూమి మీద ఎప్పుడైతే ప్రభువు భూమి మీదకి వచ్చాడో ఇక్కడ ఆరాధన ప్రారంభమై ఉన్నది. ఇప్పుడు వధువు ఆరాధన చేస్తా ఉన్నది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. చాలా జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రకటన 10లో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఎక్కడ దిగొస్తున్నాడండి ఆయన? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అని యోహాను వ్రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనము పోయిన వారం చూసుకున్నయే. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ప్రకటన 10 ప్రభువు యొక్క
రాకడై ఉన్నది. అంటే ఈ ప్రకటన 10 ఏ ఏ బూరల మధ్య ఉన్నదయ్యా అంటే అది మనం చూస్తున్నాం. ప్రకటన 9కి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి మధ్యలో ఉన్నది. 10వ అధ్యాయం అనేది, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అనేది ఏ ఏ అధ్యాయాల మధ్య ఉన్నదంటే ఇటు 9వ అధ్యాయము, ఇటు 11వ అధ్యాయము మధ్యలో ప్రకటన 10 ఉన్నది. అవునా? 10కి ముందేంటి 9, 10 తర్వాత ఏంటి 11. అంటే 9వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి మధ్య ఉన్నది. 9వ అధ్యాయం ఏంటంటే 6వ బూర. ఏంటండి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 2 బూరలు ఉన్నాయి. 5వ బూర ఉంది, 6వ బూర ఉన్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 14వ వచనం దగ్గరికి వెళ్ళేదలికే అక్కడ ఏముందయ్యా? 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ. ఏమంటున్నాడు? 3వ శ్రమే 7వ బూర. ప్రజలా, మొదటి శ్రమ ఏంటి? 5వ బూర. 2వ శ్రమ 6వ బూర. అది 3వ శ్రమ 7వ బూర. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామయ్యా అంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఇక్కడ ఏ ఏ బూరల మధ్యలో ఉన్నదయ్యా అంటే ఏ ఏ బూరల మధ్యలో ఉన్నదయ్యా అంటే 9వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి మధ్యలో ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఎవరున్నారయ్యా అంటే 3 ఉన్నారు. ఎవరున్నారు? 3 ఉన్నారు. ఒకటి బలిష్ఠుడైన దూత గురించి రాయబడినది. 1వ వచనము నుండి 6వ వచనము దాకా బలిష్ఠుడైన దూత గురించి రాయబడినది. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమి జరిగిస్తున్నాడో అక్కడ ఉన్నది. బలిష్ఠుడైన దూత 2వ రాకడలో ఏం జరిగిస్తున్నాడో అంతా కూడా అక్కడ ఉన్నది. అంటే బలిష్ఠుడైన దూత ఏం చేస్తున్నాడు అంటే ఆయన గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. పరలోకము నుండి గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. 7 ఉరుములు ఉన్నాయి అక్కడ. వాటిని రాయబోతున్నప్పుడు యోహాను రాయవద్దని చెప్తా ఉన్నాడు. ప్రజలా, అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే విమోచన గ్రంథాన్ని తీసుకొని ఆయన పరలోకము నుండి భూమి మీదకి రావటము మనము ప్రకటన 10లో చూస్తున్నాం. ఇంకా ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. ఆయన నిబంధన దూతగా ఉన్నాడు. ఆయన నిబంధన దూత అయి ఉన్నాడు. మొదటి రాకడలో నిబంధన దూత క్రీస్తు వచ్చినట్టుగా 2వ రాకడలో నిబంధన దూత అయిన క్రీస్తు ప్రకటన 10లో ఆయన దిగివచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాము నిబంధన జరిగేటప్పుడు ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, పరలోకమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని, అంటే ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకొని ఇక కాలం అనేదే లేదంటున్నాడు. అంటే కాలంలో ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడంటే నిత్యత్వంలోకి వెళ్ళే వర్తమానాన్ని బలిష్ఠుడైన దూత తీసుకొని వచ్చాడు భూమి మీదకి. ప్రజలా, అందరూ ఏంటంటే ఈ భూమి మీద చూడగలుగుతారు కానీ పరలోకము నుండి ఏమొచ్చిందా చూడలేరు. ప్రజలా, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా కానీ అక్కడ ఈ జక్కయ్య చెట్టెక్కాడు, లేకపోతే ఏదో చిన్న చిన్న కథలు చెప్పుకుంటా ఇలాగ కొనసాగుతా వెళ్తా ఉంటారు. కానీ అమ్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన నమ్ముకోండి, మీకు దీవెనలు కలుగుతాయి అని చెబుతా ఉంటున్నారు. కానీ యాక్చువల్గా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఏదో ఎవరు పట్టుకుంటున్నారా అంటే ఆయన భార్యే పట్టుకుంటది. ఎత్తబడే సంఘమే పట్టుకుంటది. ప్రజలా, ఆయన అన్నాడా మొదటి రాకడలో ఏమన్నాడు? నేనే జీవాహారము, నా శరీరము తిన్నవాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమునే నేను వాడిని లేపుతాను. ఇప్పుడు ప్రకటన 10లో ఏం దిగొచ్చి ఉన్నదంటే ఆయనే దిగొచ్చి ఉన్నాడు. ఆయన శరీరం మనం భుజించవలసిన వారమై ఉన్నాము. ప్రజలా, ఇది పరలోక సింహాసనము నుండి దిగివచ్చిన వర్తమానం.
ఆయన శరీరం ఏదో కాదు, వాక్యమే. ఆ వాక్యాన్ని మనం భుజించవలసిన వారమై ఉన్నాము. ప్రజలాడ్, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని భుజిస్తున్నావో నువ్వు ఎలాగ మారిపోతావయ్యా అంటే ఆ యొక్క క్రీస్తు రూపంలోకి మారిపోతా ఉంటావు, క్రీస్తు పోలికలోకి వెళ్తా ఉంటావు. వాక్యము భుజించటం ద్వారాగా నీలో మార్పు కలుగుతా ఉంటది. ప్రజలాడ్, వాక్యం భుజించకుండా మార్పు వస్తుందా? రాదు. అంటే మన స్వభావాన్ని మార్చేది ఆయన వాక్యమే. మన యొక్క క్రీస్తు రూపంలోనికి తీసుకొని వెళ్ళేది ఆయన రూపమే, ఆయన యొక్క వాక్యమే. క్రీస్తు స్వరూపము మన కలిగేలాగా చేసేది కూడా ఆయన వాక్యమే అయి ఉన్నది. ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేది కూడా ఆయన వాక్యమే అయి ఉన్నది. ప్రైజ్లా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఒట్టు పెట్టుకొని ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ఒట్టు పెట్టుకొని బలిష్ఠుడైన దూత దిగి రావటం మనము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో చూస్తున్నాము. ఆ వచ్చిన ఆయన మేఘము ధరించుకొని ఉండటం, ఆ వచ్చిన ఆయన మీద ఆ వర్షపు ధనుసు ఉండటం, అగ్ని స్తంభం ఉండటం, మేఘ స్తంభం ఉండటం, చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉండటం, ఇవన్నీ కూడా నీకు ఆ యొక్క ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో నీకు కనపడతా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఇది పోయిన వారం మనం ఏం చూసామయ్యా అంటే బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు ఒక పాదము సముద్రము మీదను, ఒక పాదము సముద్రము మీదను, ఇంకొక పాదము భూమి మీదను మోపటం చూశాము. అంటే ఆయన చేతులు పైకెత్తేసి ఇక ఆ యొక్క కాల ఏమన్నాడండి, ఆ యొక్క చేతులు పైకెత్తేసి ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అవునా? అది దానియేలు గ్రంథంలో కూడా మనం చూసామా? దానియేలు 12వ అధ్యాయములో ఏం చూసాము? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా చూడండి. ఏటి యువతల ఒడ్డున ఒకడు, అవతల ఒడ్డున ఒకడు. హల్లెలూయా. అమ్మ 5:6 5వ వచనం చూడండి. దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతల ఒడ్డున ఒకడు, ఏటి యువతల ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన, ఆ నీళ్లు ఏదో చూశాము, ఆ నీళ్ల మీద ఆడటం అంటే ఏంటో చూశాము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీళ్లు దేనిని సూచిస్తా ఉన్నది? నీళ్లు ప్రజలని, జన సమూహాలని, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుందని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో విస్తార జలముల మీద కూర్చున్న స్త్రీ గురించి చూసామా లేదా? అంటే ఇక్కడ ప్రజలను సూచిస్తున్నాయి నీళ్లు. అంటే ప్రజల మీద పరిశుద్ధాత్మ. అంటే ఆయన వధువు మీద ఏమున్నది? పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రజల మీద పరిశుద్ధాత్మ ఉన్నది. ఎప్పుడైతే ప్రజల మీద పరిశుద్ధాత్మ దిగటం చూస్తున్నామో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని చీకటి నుండి వేరుపరుస్తా ఉన్నది, లోకము నుండి వేరుపరుస్తా ఉన్నది, అవిశ్వాసము నుండి వేరుపరుస్తా ఉన్నది, సంఘ శాఖల నుండి వేరుపరుస్తా ఉన్నది. అదేనా మనం చూసి ఉన్నది? ఆదికాండము 1వ అధ్యాయములో చీకటిని వెలుగుని వేరుపరచటం చూసామా లేదా? అంటే పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు చీకటి నుండి వేరవుతావు అన్నమాట. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి, ఎప్పుడైతే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతా ఉంటున్నాడో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందుతా ఉన్నాడో, అతడు పూర్తిగా వేరవటం ప్రారంభిస్తాడు, సపరేట్ అవటం ప్రారంభిస్తాడు, పూర్తిగా లోకము నుండి వేరవుతా ఉంటాడు, మత ఆచారాల నుండి వేరవుతా ఉంటాడు, లోక క్రమాల నుండి వేరవుతా ఉంటాడు. ఎలాగంటే క్రీస్తు రూపము తన యందు ఏర్పడే దాకా కూడా అతడు పూర్తిగా తను క్రీస్తుకు సమర్పించుకుంటాడు. ప్రైజ్ లార్డ్. అలాగా అతడు ఆ వాక్యమును భుజిస్తా ఉండినప్పుడు అతడు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి అతడు మలచబడటము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటా వచ్చాము. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దానియేలు గ్రంథములో ఏటి యువతల ఒడ్డున ఒకడు, అవతల ఒడ్డున ఒకడు. ఆ ఇద్దరు ఎవరని చూసుకున్నాము? ఆ ఇద్దరు దూతలు. అది 7వ బూర కింద. ప్రైజ్ లార్డ్. మీరు చూసినట్టయితే 7వ బూర ఎక్కడుంది? 7వ బూర ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. ఎన్నో వచనమండి? అంటే 14వ వచనానికి ముందు ఎన్ని వచనాలు ఉన్నాయి? 1 నుండి 13 వచనాలు ఉన్నాయా లేవా?
ప్రకటన గ్రంథము 11లో. అంటే 1వ వచనము నుండి 13వ వచనం దాకా ఎవరున్నారు అక్కడ? ఏ లేఖనాలు ఉన్నాయంటే అక్కడ 1,44,000 మంది గురించి రాయబడింది. యూదులున్నారు అక్కడ, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళ దగ్గరికి 2 ప్రవక్తలు వస్తూ ఉన్నారు. ప్రజల ఆ 2 ప్రవక్తలు ఎవరయ్యా అంటే ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా అయి ఉన్నాడు. వీళ్ళు కూడా ఎక్కడ వస్తున్నారు? 7వ బూర కిందే వస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు 7వ దూత భూమి మీద ఉంటున్నాడు. ఈయన కూడా ఎక్కడ వస్తున్నాడు? 7వ మనం చూస్తా ఉన్నాం 6వ బూరికి 7వ బూరికి మధ్యలోనే ఈయన కూడా వస్తా ఉన్నాడు. ప్రజలా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మోషే ఏలియాలు కూడా ఎప్పుడు వస్తున్నారు? 6-7 బూరల మధ్యలోనే వస్తున్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. దేవుడు మీ నేత్రాలు తెరిస్తే మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము 1,44,000 మందిని బయటికి పిలుస్తా ఉన్నారు. ఎవరు బయటికి పిలుస్తున్నారు? మోషే వర్తమానం, ఏలియా వర్తమానం ఎన్నుకోబడిన వారిని బయటికి పిలుస్తా ఉన్నది. అవునా కాదా అండి? అది ఎక్కడున్నది? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో ఉన్నదా లేదా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ దూత ఉన్నాడు. 7వ దూత వర్తమానము అన్యజనుల్లో ఉన్న వధువుని ఏం చేస్తా ఉన్నది? బయటికి పిలుస్తా ఉన్నది. అన్యజనుల్లో ఉన్న వధువుని కూడా బయటికి పిలుస్తా ఉన్నదా లేదా? అక్కడ వారిని మోషే ఏలియాల వర్తమానం బయటికి పిలిచినట్టయితే ఇక్కడ మనల్ని కూడా ఆ యొక్క సంఘ శాఖల్లో నుండి బయటికి పిలుస్తా ఉన్నది. 7వ దూత యొక్క వర్తమానం మనల్ని బయటికి పిలుస్తా ఉన్నది. ఏలియా వర్తమానం మన విశ్వాసాన్ని ఆ యొక్క ఆది అపోస్తల తండ్రుల తట్టుకు తిప్పుతా ఉన్నది. అందరినీ తిప్పడం లేదండి. క్రైస్తవ సమాజంలో ఉన్న అన్ని సంఘాలని తిప్పడం లేదు. ఎన్నిక కాబడిన వారినే తిప్పుతుంది. నువ్వు ఏర్పాటులో ఉంటేనే నువ్వు తిరుగుతావు. ఏర్పాటులో లేకుండా నువ్వు తిరగాలన్నా తిరగలేవు. ప్రజలా ఈ బోధ నీకు ఎలాగుండదంటే ఒక అడ్డుబండగా ఉంటది. అది కూడా మనం గత వారాల్లో చూసాం. యేసుక్రీస్తే అడ్డుబండ అడ్డురాయని. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానమే అవిశ్వాసికి అడ్డుబండగా ఉంటది. ఈ కాలపు వాక్యమే వాక్యాన్ని నమ్మని వాడికి అడ్డుబండ అడ్డురాయి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అనేకులు ఆ అడ్డుబండకి తగిలి కాళ్ళు చేతులు ప్రైజ్ ది లార్డ్ విరిగిపోతున్నాయి. ఎక్కడ మనం చూసాం? ఇవి ఏషియాలో చూసాం, పేతురు రాసిన పత్రికలో చూసాం. పోయిన వారం కాదు, గత వారాల్లో చూసాం, అంతకు ముందు వారాల్లో చూసాం. ప్రైజ్ ది లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 9, 6 నుండి చూడమ్మా. అందరూ చూడండి. హల్లెలూయా. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని. ఇప్పుడు సియోన్ ఎవరు? సియోన్ ఎవరో తెలియాలి. అయ్యా సియోన్ ఎక్కడుండిద్దయ్యా అనుకోవాక. సియోన్ ఎవరో కాదు, అన్ని జనుల్లో ఉన్న సంఘమే సియోన్ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్ని జనుల యొక్క సంఘము సియోన్ అయి ఉన్నట్లయితే ఇప్పుడు అమూల్యమైన రాయిని, ముఖ్యమైన రాయిని, మూలరాయిని. హల్లెలూయా. మూలరాయి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే మూలరాయి అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎటువైపుకి వస్తున్నాడు? అన్యజనుల దగ్గరికి వస్తా ఉన్నాడు. మొదటి రాకడలో అదే యేసుక్రీస్తు యూదుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు 2వ రాకడలో అదే యేసుక్రీస్తు యూదుల దగ్గరికి వెళ్ళిన అదే యేసు అన్యజనుల్లో ఉన్న వధువు యొద్దకు వచ్చాడు. ఎక్కడ? సియోనులో స్థాపించాడు. అమూల్యమైన ఏమంటున్నాడు చూడమ్మా?
నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు. ఇక ఏర్పరచబడినదేనా ముఖ్యము. సామాన్య విషయాలు కావవి. నీకు నెలకి 1 కోటి రూపాయలు రావచ్చును కాదు, అది ముఖ్యమైన విషయం కానే కాదు. నీకు ఒక చెక్కు రాసి ఇవ్వచ్చును కాక ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి, అది కూడా ముఖ్యమైన విషయమే కాదు. ముఖ్యమైనది ఏంటంటే ఇదే, ప్రభువు భూమి మీదకి రావటం. ప్రభు ఎప్పుడైతే సియోనులోకి వస్తా ఉన్నాడో ఆయనే ఈమెకి ముఖ్యమైన వాడు. లోకములో ఏది కూడా ముఖ్యమైనది కానే కాదు. నీ వెండి బంగారాలు కూడా ముఖ్యమైనవి కానే కావు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యమైనది ఏంటయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దగ్గరికి, నీ యొక్క అన్ని జనుల దగ్గరికి రావటం అయి ఉన్నది. అయ్యా వస్తే ఏం జరుగుతుంది? నీ అవిశ్వాసం పోతుంది, నీ పాపం పోతుంది, నీలో ఉన్న లోకం తీసేయబడుతుంది, నీలో నుండి సమస్త బలహీనతలు తీసివేయబడతాయి. ఎత్తబాటు కొరకు సిద్ధపడతావు, శరీర మార్పు పొందుకుంటావు. అక్కడ మనం చూస్తున్నాం ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము శారా దగ్గరికి ఆయన వచ్చాడా? ముఖ్యమైన ఆయన. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే శారా యొక్క మరి ఆ ముసలితనం తీసేసి, ఆ వృద్ధాప్యం తీసేసి, వాళ్ళకి యవ్వన వయసు ఇవ్వటానికి, వాళ్ళ శరీరాలు మార్చటానికి, వాళ్ళకి ఆ యొక్క మగ శిశువునివ్వటానికి ఆయనే దిగొచ్చాడు. ఎవరొచ్చారండి? ఆయనే, దేవాతి దేవుడే దిగొచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ యెహోవా అయిన దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్టయితే అబ్రహాం యొక్క సంతానానికి కూడా ఆ వాగ్దానం. అబ్రహాం సంతానం చూసినట్టయితే సహజ సంతానం ఉన్నది, రాజ సంతానం ఉన్నది. అంటే అబ్రహాం దగ్గరికి ఏ దేవుడైతే దిగొచ్చి వాళ్ళ శరీరాలు మారుస్తున్నాడో అదే దేవుడు సహజ సంతానమైన ఇజ్రాయేల్ దగ్గరికి దేవుడు దిగొచ్చి వాళ్ళని మారుస్తా ఉన్నాడు. అదే దేవుడు అన్య జనులలో వధువు యొద్దకొచ్చి ఈమె యొక్క అవిశ్వాసం తీసేసి, ఈమె యొక్క అపనమ్మకాలు తీసేసి వాగ్దాన కుమారుడిని ఇచ్చి ఈమెకు కూడా శరీర మార్పు కలగజేస్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది పాస్టర్ గారు? ప్రభు రాకడలో. ప్రకటన 10 వర్తమానం గైకొనటం ద్వారా, ప్రకటన 10 ఆహారం భుజించటం ద్వారా. ప్రజల నేను భుజించను అనేవాడికి మనం చేసేది ఏముంది? నేను భుజించను అనేవాడికి మనం చేసేది ఏమీ లేదు. ఎవరైతే భుజించటానికి ఇష్టపడతారో వారు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడో. నీకు మొదట ఆశ ఉండాలి. అయ్యా నా శరీరం మారాలి, నేను ఎత్తబాటుకి వెళ్ళాలి, నేను లోకాన్ని వదిలిపెట్టి పూర్తిగా నీకు అంకితం అవ్వాలి అని మొదట నీకు ఆశ ఉండాలి. ఆశ లేకుండా తీసుకొచ్చి కట్టేసి పెట్టినా కానీ వాడికి ఒక ముక్క కూడా ఎక్కదు. ప్రజలా మొదట నేను ఈ వాక్యంలో నడవాలన్న ఆశ ఉండాలి, వాక్య చిత్తం జరిగించాలన్న ఆశ ఉండాలి, ఎత్తబాటు కొరకు నేను నా కుటుంబం సిద్ధపడాలని ఆశ ఉండాలి, దాని కొరకు నా ప్రాణమైన ఈయటానికి ఇష్టమే అది ఆశ ఉండాలి. ప్రజలా ఆశ లేని వాళ్ళు బొచ్చుల మంది వస్తున్నారు, ఉపయోగాలు లేవు. ప్రజలా కడుపు నిండిన వాడికి ఏదన్నా పెట్టాలన్నా కానీ వాడికి ఆకలి అయితేగా వాడు తినాలంటే ఏం కావాలి? ఆకలి అవ్వాలి. హల్లెలూయా. ఆల్ రైట్, లోకము పూర్తిగా నింపుకొని ఉన్నాడు, కడుపు ఫుల్గా ఉంది, వాడికి ఇంకేం ఆకలి అవుతుంది? ప్రజలా ఎప్పుడైతే ఆ కడుపుని ఖాళీ చేసుకుంటామో వాక్యాన్ని భుజించడానికి ఇష్టపడతాం, జీవాహారాన్ని భుజించడానికి ఇష్టపడతాం, నిత్య జీవాన్ని భుజించడానికి ఇష్టపడతాం. ప్రజలా హల్లెలూయా. మనకు పశ్చాత్తాపం ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. ఈ రోజు ప్రభువా నేను ఎక్కడైనా తప్పిదం చేశానేమో, పొరపాట్లు చేశానేమో, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాద సన్నిధి కన్నీటితో వెళ్ళాలి, రోదనతో వెళ్ళాలి. ప్రజలా కడుపంతా ఫుల్గా నిండిపోయి ఆయన ఇష్టమైతే తీసుకెళ్తాడు లేతే లేదని ప్రవర్తించేవాడి కాదు ఈ వర్తమానం. ప్రజలా ఈ వర్తమానం నిన్ను నువ్వు తగ్గించుకొని విరిగి నలిగిన మనస్సుతో దేవుడి దగ్గరికి వెళ్ళేవాడి కొరకు ఈ వర్తమానం. ప్రైజ్ ది లార్డ్.
దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అమూల్యమైన వాడిగా నువ్వు ఎంచాలి. నీ ఉద్యోగం కంటే కూడా ఆయన అమూల్యమైన వాడని, నువ్వు సంపాదించే సంపాదన కంటే కూడా ఆయనే అమూల్యమైన వాడని, నీకెంతైనా రాని ఆయనే అమూల్యమైన వాడమని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో, నీ ప్రాణంలో, నీ లోనున్న ఆత్మలో నువ్వు తీసుకుంటావో అప్పుడు దేవుడు నీలో కదిలాడటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అమూల్యమును, ఆయనే అమూల్యమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎవరి దగ్గరికి వస్తున్నాడో తెలుసా? సియోనులోకి. సియోన్ అంటే ఎవరు? వధువు దగ్గరికి. హల్లెలూయా. మొదటి రాకడలో సహజ సంతానం దగ్గరికి వెళ్ళాడు, రెండవ రాకడలో సియోను దగ్గరికి వచ్చాడు. ప్రకటన 10లో, ప్రకటన 10లో ఎక్కడికి వచ్చాడు? సియోను దగ్గరికి వచ్చాడు. అందుకే మనం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము ఎన్నో వచనమండి? 9వ వచనములో చూసామా? పోయిన వారం చూసాం, మర్చిపోయారేమో మీరు. చూడు, చదువమ్మా, చదువు. సియోను నివాసులారా, ఎవరితో చెప్తున్నాడు? అన్యజనుల్లో ఉన్న వధువుతో చెప్తున్నాడు. ఓ బహుగా సంతోషించుడి. ప్రైజ్ ది లార్డ్. అదే మనం చూస్తా ఉన్నాము లోకసువార్త 21వ అధ్యాయం 27వ వచనం. ఎందుకయ్యా సంతోషం అంటే రాజు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ఊరిలో ఇది పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒక ఊరిలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ రాజు వస్తా ఉండినప్పుడు ఆ పిల్లలందరూ కూడా ఆ జెండాని తీసుకొని మా రాజుకు చూపిద్దామని దారి పొడుగున నిలబడతా ఉంటారు. అయితే వాళ్ళలో ఒక చిన్న పిల్ల ఒకటి ఉన్నది. ఆ చిన్న పిల్ల ఆ జెండాను పట్టుకొని ఆ యొక్క రాజుకి ఊపుతా చూపిస్తా ఉండినప్పుడు రాజు ఆమెకెళ్ళి చూడలా. ప్రైజ్ ది లార్డ్. ఆమె గుక్క పెట్టి ఏడుస్తా ఉన్నది. టీచర్ వచ్చి అడిగి ఉన్నది, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు అని అడిగినప్పుడు ఆయన ఇటు రాలేదా ఈ మార్గాలంటే వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి చూడలేదు నువ్వు అంటే నేను చూశాను. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే ఆయన చూడలా నన్ను, అందుకే ఏడుస్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు, ఆయనే నీలోకి రావటం అవసరము. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఎరగటం అవసరం, ఆయన నిన్నెరగటం అవసరం. నువ్వు యేసయ్యా దేవుడయ్యా అని నువ్వు ఆయన ఎరగటం కాదు కావాల్సింది, ఆయనే నిన్నెరగాలి. దాని కొరకు ఏడవాలి, దాని కొరకు ప్రార్థించాలి. అది ఎంతో లోతైనది సహోదరుడై మాట. ప్రైజ్ ది లార్డ్. అదేదో సిల్లీగా తీసుకునేది కాదు, చాలా లోతైనది ఆ విషయం. పట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులు గ్రహించాలని కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఆ యొక్క సియోనులో, అమ్మా సియోను నివాసులారా బహుగా. ఎందుకు? నీ బాష్ప బిందువు తుడిచేయటానికి, నీ కన్నీటి బిందువులు తుడిచేయటానికి, నీ వేదన తీసేయటానికి, నీ రోదనలు తీసేయటానికి ఎవరు వస్తున్నారు? నీ రాజు వస్తున్నాడు. సియోను కుమార్తె, నీ రాజు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు నీ రాజు తెలుసా? గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏటేటి మీద ఎక్కి వస్తున్నాడు? గాడిద పిల్ల. హల్లెలూయా. అవునా? మొదటి రాకడలో ఆయన కట్టబడి ఉన్న గాడిదను తీసుకున్నాడు. హల్లెలూయా. శిష్యులను అక్కడికి పంపించాడు. ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిద కట్లను, ఆ యొక్క తాళ్లను విప్పదీస్తా ఉన్నారు శిష్యులు. కొంతమంది వచ్చారు, అయ్యా ఎందుకు ఈ గాడిదను విప్పదీస్తున్నారని అడిగారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ గాడిద ప్రభువుకు అవసరమై ఉన్నది. మరి ఇక్కడ కూడా కొన్ని గాడిదలు ఉన్నాయి అనుకుంటా, ప్రభువుకు అవసరమైన గాడిదలు. ఎందుకంటే ప్రభువు ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయబోతా ఉన్నాడు.
మొదటి రాకడలో ఆ గాడిద మీద ఆయన స్వారీ చేసినట్టయితే రెండవ రాకడలో ఇక్కడ కూడా గాడిద ఉన్నది, గాడిద పిల్లన్నది. వీటి మీద ఆ రాజు స్వారీ చేస్తా ఉన్నాడు. చెవి గలవాడు వినుగాక, ఈ సంగతులు చెవి గలవాడు చూచునుగాక. ప్రజలా ఎందుకో తెలుసా, ఆయన గాడిద మీద గాడిద పిల్ల మీద ఎక్కి స్వారీ చేస్తా ఉన్నాడు. ఇది అందరూ ఎరుగుతున్నారా అండి? మొదటి రాకడలో అందరు ఎరిగారా అండి? చెప్పండి. మొదటి రాకడలో యేసుని అందరు ఎరిగారా? ఆ రోజు ఎన్ని సంఘాలు ఉన్నాయి? పరిసయ్యుల సంఘం ఉన్నది, శాస్త్రుల సంఘం ఉన్నది, సద్దుకైల సంఘం ఉన్నది. అవునా, హేరోదీయులు ఉన్నారు, అనేకులు ఉండినప్పటికీ కూడా ఏర్పరచబడిన గుంపు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనకు ఘన స్వాగతం ఇచ్చారు. ఈ రోజు కూడా ఎన్నిక కాబడిన వారే, ఏర్పాటులో ఉన్నవారే ఆయన్ని గుర్తిస్తారు. ఆయన్ని, అయ్యా నాలోకి రాయ్యా, మా ఇంటిలోకి రాయ్యా. అబ్రహాము ఎలాగ సాగిలపడ్డాడు, నేల మట్టుకు వంగి నమస్కారం చేసి ప్రభువా నీ దాసుని దాటిపోవద్దని ఏ విధముగా సాగిలపడ్డాడు, అదే విధముగా ఆ యొక్క రాజు గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నప్పుడు ఏర్పాటులో ఉన్నవారు ఆ వాక్యానికి సాగిలపడతారు. ఆ వాక్యానికి ఏం చేస్తారండి వాళ్ళు? ఆ యేసుకి ఏం చేస్తారండి వాళ్ళు? సాగిలపడి ఆ యొక్క నమస్కారం చేస్తా ఉంటారు. హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలు పెట్టారు. అనేకులు కూడా ఆయన పక్షాన్ని నిలబడ్డారు. ఈ చివరి దినాల్లో నిలబడే ఒక గుంపున్నదా? సంగతులు పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏమంటా ఉన్నాడమ్మా, ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో సియోనులో నుండి అమ్మా అమూల్యమును అగు మూలరాతిని సియోనులో ఎక్కడ స్థాపించున్నాడు? ఎంతమందికి తెలిసి మాట? చదివామయ్యా, అదేంటో తెలియదయ్యా అంటారా? ఈరోజు పాస్టర్ల సైతం అర్థం కాల. అమూల్యమైన రాయి సియోనులోకి వచ్చిందన్న సంగతి, త్రోసివేయబడిన రాయి సియోనులోకి వచ్చినదని సంగతి ఎవరైతే త్రోసేశారో అదే మూలక తలరాయి అయినది. మొదటి రాకడలో ఆయన త్రోసేశారా? అదే మూలక తలరాయి అయిందా? రెండవ రాకడలో సియోనులోకి వచ్చిన ఈ వర్తమానయుడైన క్రీస్తుని నేటి సంఘాలు త్రోసేసినయ్యా, ఇదే మూలక తలరాయి అవుతుందా? నీకు మొదటి రాకడ అర్థమైతే రెండో రాకడ ఈజీగా అర్థమవుతుంది. నువ్వేమైనా పిహెచ్డీ చేయాలా, ఎల్ఎల్డీ చేయాలా, థియాలజీ నేర్చుకోవాలా? అవసరం లేదు సహోదరి సహోదరుడా. నువ్వు ఏర్పాటులో ఉన్నట్టయితే ఈ వాక్యం పట్టుకుంటావు. ప్రైజ్ లార్డ్. ఎన్నికలో కనుక ఉన్నట్లయితే ఈ వర్తమానము నువ్వు ఎలా ఉంటదంటే నిత్య సత్యముగా ఉంటది, నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. అందుకే ఎక్కడ స్థాపిస్తున్నాడమ్మా? సియోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు ఉన్నారా? ఆయన యందు. ఎవరి యందు? రాజు యందు. ఎవరి యందు? ప్రకటన 10లో దిగొచ్చిన బలిష్ఠుడైన దూత యందు విశ్వాసం ఉంచేవాడు. హల్లెలూయా. మన రాజు ప్రకటన 10లో దిగొచ్చాడా? అన్యజనుల సంఘం దగ్గరికి దిగొచ్చాడా? 7వ ముద్రలో ఆయన దిగొచ్చాడా? ఎక్కడెక్కడ 6వ ముద్రకి, 6వ బూరకి, 7వ బూరకి మధ్యలో దిగొచ్చాడా? హల్లెలూయా. పాస్టర్ గారు ప్రకటన 10 జరగలేదంటావా? ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత రాలేదంటావా? ప్రకటన 10లో 7వ దూత రాలేదంటావా? హల్లెలూయా. ఎవరికి తెరవబడతాయి ఆ సంగతులు? వచ్చాడన్న సంగతి ఎవరికి తెలియబడతాయి? బలిష్ఠుడైన దూతగా క్రీస్తు వచ్చాడన్న సంగతి 7వ దూత బలిష్ఠుడైన దూతని ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేకేశాడన్న సంగతి ఎవరికి తెలియపరచబడతాయి? ఏర్పాటులో ఉన్న వారికి. లోకానికి కాదమ్మా. లోకం ఆయన ఎరగదు, ఆయన్ని పొందుకోదు, ఆయన చూడదు. ప్రజల
సిద్ధాంతాలు, ఆచారాల్లో కొట్టుకుంటా, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటా ఈ ఊబిలో పడి వెళ్ళిపోతా ఉంటారే గాని వాళ్ళ శరీరం మార్చుకోవాలని, వాళ్ళ దేహాలు మారాలని, క్రీస్తు కొరకు ఖైదీలు అవ్వాలని వాళ్ళకు ఆలోచనే. ఈ కాలపు వర్తమానం ఏమిటో ఎరుగుతారా? లోకం ఎరగదు, కానీ మీరు ఎరుగుతారని మొదటి రాకడలో చెప్పిన అదే దేవుడు రెండవ రాకడలో కూడా ఎరిగే గుంపున్నది. ఆ గుంపే ప్రకటన గ్రంథం ఆ యొక్క 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో ఉన్నవారు. పాషి గారు, అక్కడ గుంపేమి లేదే, అక్కడ ఒక్కడే కనపడుతున్నాడు. అవును, ఆయన ఎవరో తెలుసా? యోహాను. యోహాను ఎవరికి సాదృశ్యమో తెలుసా? వధువుకు సాదృశ్యం. వధువుకు సాదృశ్యం. యోహాను గ్రంథాన్ని తిన్నాడు. వధువు ఇప్పుడు ఏం చేస్తుంది? గ్రంథాన్ని తింటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రంథము తినటం ద్వారాగా వాక్యముగా మార్చబడుతుంది. అన్నాడా ప్రకటన 10లో వధువు గ్రంథాన్ని, యోహాను గ్రంథాన్ని తిన్నాడా లేదండి? తిన్నాడా? యెహెజ్కేలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా. నరపుత్రుడా ఎవరంటున్నారండి? నరపుత్రుడా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నరపుత్రుడా అంటే ఎవరో కాదు. నర అంటే మనుషుడు, పుత్రుడా అంటే ఎవరంటే కుమారుడు, మనుష్య కుమారుడా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడో చూడమ్మా. నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథాన్ని భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి, అంటే ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. అంటే 7వ బూర కింద వారికి గ్రంథము దిగొస్తుంది. పట్టుకున్నారా విషయాలు? ఎవరి కింద? దేని కింద? 7వ బూర కింద వారికి 1,40,000 మంది, 44,000 మంది దగ్గరికి గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారండి విషయాలు? అది ఇజ్రాయేలు యొద్దకు పోయి, నువ్వు భక్షించిన తర్వాత ఇజ్రాయేలు యొద్దకు పోయి ప్రకటించు, దాన్ని బోధించు. అంటే 7వ బోర కింద బోధించడానికి ఒక గుంపు ఉన్నట్లయితే 7వ ముద్ర కింద కూడా గ్రంథాన్ని భక్షించి వారి యొద్దకు వెళ్ళి బోధించే ఒక గుంపు ఉండాలా? ఇటు అన్యజనుల్లో ఉండాలా? ఈరోజు సమస్య ఏంటయ్యా అంటే గ్రంథం తింటల్లా. అది సమస్య. గ్రంథం తినకపోతే నీకు ఎత్తబాటు వస్తుందమ్మా? దేవుడే చెప్తున్నాడుగా గ్రంథం తినమని. ప్రకటన 10 8వ వచనము నుండి 11వ వచనములో అక్కడ బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని తినమని ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో కూడా గ్రంథాన్ని తీసుకొని భక్షించుమంటే తినమని ఉంది. ప్రైజ్ ది లార్డ్. అసలు గ్రంథము గురించే తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారు భూమి మీద? భక్షించే సంగతి తర్వాత, తినే సంగతి, అసలు గ్రంథమే దిగొచ్చిందన్న సంగతి తెలియని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా లేరా? కొల్లలుగా ఉన్నారు. కొల్లలుగా ఉన్నారు. మరి అలాంటి జనుల దగ్గరికి ఈ గ్రంథాన్ని భక్షించి నువ్వు తిని నువ్వు ప్రకటన చెయ్యాలి. ఇలాంటి ఒక గ్రంథం ఉన్నది. దీన్ని తినటం ద్వారా మీకు శరీరాలు మారతాయి, ఎత్తబాటుకి వెళ్తారు, రూపాంతరం చెందుతారు. ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఈ కాలంలో ఒక గ్రంథము దిగొచ్చినది అని చెప్పే ఒక జనాంగం కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి పాస్టర్ గారు? 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ఉన్నాయి. మధ్యలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
పట్టుకుంటున్నాడా? హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు ప్రజలా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏంటి పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడమ్మా? 7వ వచనము, 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఎవరికన్నా ఈ వర్తమానమందు సిగ్గుందా? అయ్యో నన్ను వేలేస్తారేమో సంఘంలో నుండి, ఈ వర్తమానం పక్షాన నిలబడితే వాళ్ళు గౌరవించరేమో, నాకు రావలసిన రేషన్ బియ్యం రావేమో, లేకపోతే ప్రపంచ సంఘముల సమైక్య నుండి తోసేస్తారేమో. ప్రైజ్ ది లార్డ్. తెలుసా, అసలు మనము ఈ గ్రంథాన్ని భుజిస్తున్నామంటే లోకము మనల్ని వెలేస్తుంది. యేసు లోకము యేసుని ఏం చేసిందో చెప్పండి? త్రోసేసింది. ప్రజల చేర్చుకుందా? చేర్చుకుందా? యేసును చేర్చుకొని లోకము నిన్నెట చేర్చుకునిద్ది? నా ప్రశ్న అది. అదే యేసు నీలో ఉంటే నిన్నెట చేర్చుకునిద్ది? మొదటి రాకడలో యేసును త్రోసేసిందా? చేర్చుకుందా? ఆయన అవసరంలా సిలువ వేయి అని కేకలు పెట్టాల సంఘం? మత ప్రపంచం కేకలు పెట్టిందా లేదా? బరబ్బానే విడుదల చేయి. ప్రజల బరబ్బా ఎవరు? హంతకుడు, బందిపోటు, దొంగ. ఈ బరబ్బాయే కావాలని సంఘం కోరుకొని మరి క్రీస్తనబడిన యేసును నేనేమి చేతునని పిలాతు అన్నప్పుడు సిలువ వేయని జనులు కేకలు పెట్టలేదా? మరి మొదటి రాకడలో ఆయన చేర్చుకోకపోతే రెండో రాకడలో అదే యేసు నీలో ఉన్నప్పుడు నిన్నెలా చేర్చుకుంటుంది? నిన్నెలా ప్రేమిస్తుంది? తేడా ఉంది సహోదరి. అక్కడ లోకము నిన్ను ప్రేమిస్తుందంటే, లోకము నిన్ను విశ్వసిస్తుందంటే, లోకము నిన్ను గౌరవిస్తా ఉన్నదంటే నీలో ఉన్నది యేసు కాదని నువ్వు అర్థం చేసుకో. భ్రమలో బతుకుతున్నావు యేసు ఉన్నాడని, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఈ అంత్య దినాలలో భ్రమపరిచే ఆత్మ క్రైస్తవుల మీద ఉంటదని ముందుగా రాయబడింది. 6-7 బోరల మధ్యలో భ్రమపరుచు ఆత్మ వచ్చినది. పాతాళ లోకం తెరవబడినది. భ్రమపరిచే ఆత్మ వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తాము క్రీస్తును కలిగి ఉన్నాం అనుకొని ఆరాధిస్తా ఉన్నారు, కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారని చెప్తుంది. భ్రమపరుచు ఆత్మ చాలా డేంజరస్ సహోదరి. ఇది సహోదరుడా, ఈ భ్రమపరుచు ఆత్మ ఒక వ్యక్తిని పట్టినదంటే అతడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతడు జీవితమే అతడు క్రీస్తు లేడని అతనికి అర్థమవుతుంది. అదే భ్రమపరిచే ఆత్మ ఉన్నదనుకో, అతడు క్రీస్తును కలిగి ఉన్నాను అనుకుంటాడు. అదే పరిశుద్ధాత్మ ఉన్నదనుకో, పరిశుద్ధాత్మ అతన్ని హెచ్చరిక చేస్తుంది అనుకో, ఎమ్మటే అతడు సరి చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎమ్మటే అతడు ఏం చేసుకుంటాడు? సరి చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ చేత గద్దింపు మనకు అవసరం. పరిశుద్ధాత్మ గద్దింపు మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించాలి, మనల్ని ఖండించాలి, మనకు బుద్ధి చెప్పాలి, లోకము నుండి వేరు చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, అమ్మ చదువమ్మ. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును. ఇప్పుడు నాకు చెప్పండి, సర్వలోకం అంతా ఒక పక్కన ఉంది. సర్వలోకం మొత్తం దానియేలు గ్రంథములో సర్వలోకం మొత్తము ఆ ప్రతిమకు నమస్కారం చేస్తా ఒక పక్కన ఉంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం వేరుగా ఉన్నారు. ఆ ప్రతిమకు నమస్కరించకుండా వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పిన వాక్యము, వాళ్ళు నమ్మిన ఆ వాక్యము, వాళ్ళు విశ్వసించిన ఆ వాక్యము, ఆ దేవుడి పట్ల వాళ్ళు సిగ్గుపడ్డారనుకో కలిసిపోతారు. సిగ్గుపడలేదనుకో వేరుగా జీవిస్తారు. ఓ రాజా, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సింది ఏం లేదు.
ఈ వాక్యం పట్ల నేను సిగ్గుపడతల్లా, ఈ వాక్యం పట్ల నిలబడుతున్నా, ఈ వాక్య పక్షాన నిలబడుతున్నా. మరి చివరి దినాల్లో ఒక నిలబడే గుంపుందా? ప్రజలా, ఈ వర్తమానం పక్షాన నిలబడే గుంపుందా? ఈ వాక్యము పక్షాన నిలబడే గుంపుందా? ఈ వాక్యము ప్రకటన 10లో ఆయన దిగొచ్చాడని ఆ వర్తమానం పట్ల నిలబడే ఒక గుంపుందా? నువ్వు సిగ్గుపడ్డావనుకో ఆ వర్తమానం పట్ల, అక్కడ దేవుడు కూడా నీ గురించి సిగ్గుపడి నీకు పరలోకం లేకుండా చేసినాడు. భూమి మీద నువ్వు సిగ్గుపడినప్పుడు పరలోకంలో ఆయన నీకు లేదు ఛాన్స్. ప్రజలా, ఆయన సిగ్గుపడతాడని ఉంది. అదే నువ్వు ఆయన కొరకు నిలబడ్డావనుకో, సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడ్డావనుకో, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా సిగ్గుపడకుండా నిలబడ్డావనుకో, ఆ దేవుడు నీ పక్షాన అక్కడ నిలబడతాడు. షాడ్రక్, మేషక్, అబేద్నెగోల పక్షాన నిలబడ్డాడా? దిగొచ్చాడా? యోబు పక్షాన నిలబడ్డాడా? నోవాహు పక్షాన నిలబడ్డాడా? మోషే పక్షాన నిలబడ్డాడా? వీరెవరు సిగ్గుపడాల ఆయన వాక్యానికి, ఆయన ఇచ్చిన బయలుపాటికి, ఆ వాక్య ప్రత్యక్షతకి. వారు వాక్య ప్రత్యక్షతలో నిలబడ్డారు. మరి నువ్వు సిగ్గుపడుతున్నావా ఈ వాక్యం నిమిత్తం? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన విశ్వసించిన వారు సిగ్గుపడరు, విశ్వసించని వాడే సిగ్గుపడేది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిగ్గుపడుతున్నావంటే నీలో విశ్వాసము లేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎంత మాత్రము నువ్వు సిగ్గుపడకూడదు ఈ వర్తమానం నుంచి. అతడు రాజు అయినా గాని. ఒకటి చెప్పమంటావా? రాజు హేరోదు తన తమ్ముడు భార్యని అట్టి పెట్టుకున్నాడు. వర్తమానం వచ్చింది, విడాకులు, వివాహము, పరిత్యాగము. వర్తమానం ఆయన బోధిస్తున్నాడు. అంటే నువ్వు చూస్తే మొదటి రాకడికి ముందుగా ఏలియా వచ్చి వివాహము, పరిత్యాగం బోధించినట్టయితే, మరి రెండవ రాకడికి ముందుగా కూడా ఏలియా వచ్చి మరలా వివాహము, పరిత్యాగం బోధించాలా? బోధించాలంటావా వద్దంటావా? బోధించినందుకు, ఆయన బోధించినందుకు హేరోదు రాజు, ఆమె పేరేంటి, హేరోదియా, ఏమయ్యారు? ఆ ప్రవక్తకి ఏమయ్యారండి? బాప్తిజం ఇచ్చి యోహాను, ఈ యోహాను గురించి ఏం తలంచుచున్నారు వాళ్ళు? అతన్ని చంపాలని, అతని తలకాయ నరికెయ్యాలని చూస్తున్నారా లేదా? మరి సత్యం చెబితే ఈరోజు అదే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరలా ఈ కాల ప్రవక్త వివాహము, పరిత్యాగము గురించి బోధించాడు. అనేక మంది ఆయనకు శత్రువులయ్యారు. మరి నువ్వు ఈ వర్తమానానికి శత్రువుగా ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సామాన్యమైన వర్తమానం కాదు ఇది. నిన్ను కుదిపే వర్తమానం, నిన్ను సరిచేసే వర్తమానం, నిన్ను బండకేసి కొట్టే వర్తమానం. మీ పిల్లలని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అందరూ ఇష్టపడరు ఈ కొట్టడం. అయ్యా పాస్టర్ గారు దీవించు అని చెప్పండి పాస్టర్ గారు. ఆ పోత బోధలు దేవుని బిడ్డలు పోయిరు. దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే ఆత్మ మీద ఆధారపడతాడు. ఆత్మ ఏం చెప్పిందో దాని పక్షానే నిలబడతాడు. లోన రోగం పెట్టుకొని పైన పూస్తే ఉపయోగం ఏంటి? లోనున్న రోగాన్ని కోసేసి తీసి పడేయాలి దూరంగా. అప్పుడు ఆ వ్యక్తికి నువ్వు మెడిసిన్ ఇచ్చినప్పుడు స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చదువమ్మా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అనుమాట లేఖనమందు. ఆది కాండము నుండి చూడు, ఆది కాండము నుండి ప్రవక్తలు ఎక్కడన్నా సిగ్గుపడ్డారా? బాప్తిస్మిచ్చి యోహాను ఏంటి నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం తప్పని చెప్పినందుకు ఆయన తలకాయ నరికేపించారు. ఆ వాక్యం పట్ల ఆయన ఏమైనా సిగ్గుపడ్డా? సిగ్గుపడినట్టయితే ఏం జరిగేది? సిగ్గుపడితే ఏం జరిగేది? ప్రజలు రాజీ పడరండి. ప్రవక్తలు కానీ, ఆయన భార్య కానీ, ఆయన వధువు కానీ వాక్య విషయంలో రాజీ పడదు. నిజమైన కాపరి రాజీ పడడు. అదే గుర్తు.
రాజీ పడ్డాడు అంటే అతడిని దేవుడి చేత ఎన్నుకోబడిన కాపరి కాదు. బిలాం చూడు రాజీ పడ్డాడో లేదో, రాజీ పడ్డాడా లేదా బిలాం? డబ్బు కోసం, సోది సొమ్ముడు కోసం అమ్ముడు పోయాడు కదండి రాజీ పడి. ప్రజలా కానీ మోషే రాజీ పడకుండా నిలబడ్డాడు. ప్రవక్తల యందు ఉన్న ఆత్మ క్రీస్తాత్మ, ఆయన భార్య యందు ఉన్న ఆత్మ క్రీస్తాత్మ. అందుకే వాళ్ళు రాజీ పడరు, వాక్యపక్షాన్ని నిలబడతారు. వాళ్ళు అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తారు. వాళ్ళు దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు చూడు, కావాలంటే ఆదికాండం నుండి ఒక్కొక్క భక్తుడిని తీసుకుంటారా, ఎక్కడైనా రాజీ పడ్డారేమో చూపించు ప్రవక్తలు. ప్రజల ఫరో దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు. వంకర తిరిగిన కర్రను తీసుకొని మోషే ఆ మండుచున్న పొద దగ్గర దేవుణ్ణి కలుసుకొని, అరణ్యంలో దేవుణ్ణి కలుసుకొని ఇప్పుడు ఈ ఫరోకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, ఐగుప్తుకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, వాళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు, వారి ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. మరి ఈ కాల ప్రవక్త కూడా అలా నిలబడాలి కదా. సంఘశాఖల బోధలకు వ్యతిరేకంగా నిలబడాలా వద్దా? వాళ్ళ క్రమాలకి, ఆచారాలకి, సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నిలబడాలా వద్దా? ఖండించాలి. ఏలియా చూడు, నువ్వు ఆ రాజుని, అహాబు రాజుని, యెజబెలుని ఇద్దరిని కూడా శపించాడు. అహాబు దగ్గరికి వెళ్ళి నీ రక్తము కుక్కల నాకుతుని అని ఒక రాజు ముందు ఎవడన్నా మాట్లాడగలడండి? వాడేమన్నా సామాన్యమైన వ్యక్తి? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నువ్వు కుక్క సావు అవుతున్నావు అని చెబితే, నీ భార్య నువ్వు కుక్క మాంసం కాబోతుందని చెబితే ఎంత కోపం అవుతుందండి? రాదా? మరి ఇదేమన్నా దీవెన వర్తమానమా వాళ్ళు ఎత్తుకెళ్ళింది? మరి దీవెన వర్తమానమే ప్రజలు ఇష్టపడుతున్నారే. నేడు సంఘాలన్నీ అయ్యే ఇష్టపడుతున్నాయా? అమ్మా మమ్మల్ని దీవించే చెప్పమ్మా అంటున్నారే. మమ్మల్ని సరిచేసే చెప్పయ్యా అని ఎందుకు అనలేకపోతున్నారు? ప్రజలా మమ్మల్ని సరిచేసి క్రీస్తుతో నడిచేలాగా ఉండే విధముగా పరిశుద్ధాత్మ మాతో మాట్లాడనుగా కానీ ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? సామాన్యమైన విషయాలు కావివి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నోవాహు కాలంలోకి వెళితే నోవాహు ఆ కాలానికి అక్కడున్న సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న సైంటిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ ప్రజలు నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ప్రజల చివరికి నోవాహుని ఏమన్నారో తెలుసా? మతి స్థిమితం పోయింది, ముసలవాడు, పిచ్చి పట్టింది అన్నారు. అయినా నోవాహు ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో ఆయన గురించి సిగ్గుపడలాయనా, దాని మీదే నిలబడ్డాడు. అబ్రహామును చూడు అంతే. ఏంటి అబ్రహమా, నీకేమన్నా మతేమన్నా చెల్లించిందా? నీ భార్యకు 90 సంవత్సరాల వయసు వచ్చింది, వృద్ధురాలు. ఇప్పుడు బిడ్డలకు అనేది ఏంటి? ఋతుస్రావం ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అయినది. ఏం మాట్లాడుతున్నావు అంటుంది లోకం. అబ్రహాం అంటున్నాడు, దేవుడు నాతో చెప్పాడు, నా భార్య గర్భము ధరించి కుమారుని కంటుది. కుమార్తెను కాదు, కుమారుడిని. ప్రైజ్ లార్డ్. ఎంత దృఢ విశ్వాసం అండి. వాళ్ళు ఆ కాలంలో అన్నిటికీ వ్యతిరేకంగా నిలబడ్డారా లేదా? మరి వర్తమానం నిన్ను వ్యతిరేకంగా నిలబెట్టేది, లోకానికి వేరుగా చేసేది, పాపానికి వేరుగా నివసింపజేసేది, సంఘశాఖల బోధకి వేరుగా నిలబెట్టేది. ఇది అందరిలాంటి వర్తమానం కాదు. ప్రైజ్. మోషే ప్రపంచాన్ని, ఆ దినాల్లో ఫరో ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే ఆ మండుచున్న పొద దగ్గర ఆ దేవుణ్ణి కలుసుకొని మోషే ఆ కర్ర తీసుకొని వెళ్ళి తీర్పులు ప్రకటిస్తున్నాడు. ఐగుప్తు దేశానికి తీర్పులు ప్రకటిస్తున్నాడు. మొదటి నిర్గమం ప్రవక్త తీర్పులు ప్రకటించినట్టయితే, మరి ఆ కాలంలో లోకం మీదకి తీర్పులు ప్రకటించినట్టయితే మూడవ నిర్గమం ప్రవక్త కూడా తీర్పులు ప్రకటించాలా వద్దా? ప్రైజ్ లార్డ్. అమ్మా దీవించబడును అని చెప్తాడా? మీరే చెప్పండి. ఆ ఐగుప్తు సర్వనాశనం కాబోతా ఉన్నది. మిడతల ద్వారాగా,
ఆ ఐగుప్తులో ఉన్న పంట తినేస్తా ఉన్నాయి మిడతలు వచ్చి. హల్లెలూయా. పూర్తిగా ఐగుప్తుని దేవుడు ఏం చేశాడు? పాడు చేశాడు, పాడు దెబ్బగా చేసేస్తాడు. హల్లెలూయా. చేయలేదా? చివరికి అక్కడ ఉన్న ప్రజలను కూడా ఎర్ర సముద్రంలో ముంచేశాడు. మరి ఇది తిరిగి మరలా ఆ కాలం కాదా? అయ్యో, మొదటి నిర్గమంలో జరిగినట్టు మూడో నిర్గమంలో జరిగిద్దంటావా? ఎందుకు జరగదు? మొదటి నిర్గమం ప్రవక్త తీర్పులు ప్రకటించాడు, మూడో నిర్గమం ప్రవక్త కూడా తీర్పులు ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకే ఒక్క నిరీక్షణ విశ్వాసికి ఏంటంటే ప్రకటన 10 వైపుకి తిరగటం. తప్పించుకునే మార్గం అదే. ఈ కాలపు గుర్తు అదే. మొదటి నిర్గమంలో గుర్తొచ్చింది, వాళ్ళ ద్వారకమ్మెల మీద గుర్తు పూసుకున్నారు. మూడో నిర్గమంలో గుర్తొచ్చింది, ప్రకటన 10 ఉన్నది గుర్తు. ఈ రోజు వధువు ఆ గుర్తు కిందకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి ఇంటికైతే ఆ గుర్తు లేదో, ఎవరి కుటుంబంలో అయితే ఆ గుర్తు లేదో, ఆ కుటుంబము సమూలముగా నాశనము కాబోతా ఉన్నది. ఏంటి భాష గారు నువ్వు తీర్పు? నేను చెప్పట్ల, వాక్యమే చెబుతుంది. లోకం మీదకి తీర్పులు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే గమనించండి, వాక్యాన్ని పట్టుకోండి. తిరిగి మరల ఇవి నోవాహు దినాలని ఏసి చెప్పాడు. ప్రపంచం మొత్తం జలప్రలయం ద్వారా నాశనమైంది. తిరిగి మరల ఇవి లోతు దినాలని ఏసి చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని ద్వారా కాల్చబడ్డాయి. మరి ఈరోజు ప్రపంచం అగ్ని ద్వారా కాల్చబడుతుందా బడదా? బడుతుందని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. మలాకి చెప్తున్నాడు, ఏలయనగా నియమించబడిన దినం వస్తుంది, కొలిమి కాలునట్లు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉండబోతున్నారు, వారిలో ఒకరికి వేరైన చిగురైన లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అంత క్లియర్గా రాయబడింది లేఖనం. ఇంకా నువ్వు అక్కడ నివసించే చోటు ఆ రకంగా ఉగ్రతలు భూమి మీదకి రాబోతుంటే, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఏమంటున్నాడమ్మా అక్కడ చూడు, ఏ రాతిని నిషేధించిరో అంటే ఏ వర్తమానాన్ని ప్రజలు త్రోసేస్తున్నారో నిషేధిస్తున్నారో అదే మూలకు, అంటే ఈ వర్తమానమే నిన్ను తీర్పు తీర్చబోతుందన్న సంగతి గ్రహించు. ఏ నీరైతే నోవాహును రక్షించిందో అదే నీరు లోకాన్ని తుడిచిపెట్టింది. విశ్వసించుచున్న ఆయనకేమో రక్షణగా ఉంది, విశ్వసింపని లోకానికేమో తీర్పుగా ఉంది. ఇప్పుడు ప్రకటన 10 అనేది విశ్వసించుచున్న వధువుకేమో రక్షణగా ఉన్నది, తప్పించుకునే మార్గముగా ఉన్నది. విశ్వసింపని వారికైతే అదే ఉన్నతమైన న్యాయాధిపతిగా, తీర్పరిగా వారి కుటుంబం కొట్టబోతోంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే తప్పించుకునే మార్గం 7వ బోర కింద ప్రభు దిగొచ్చినప్పుడు, ఆ ఒలీవ కొండ మీదకి దిగొచ్చినప్పుడు ఆ కొండ 2గా విరిగినది, 2గా చినిగిపోయినది, చీలింది అక్కడ. హల్లెలూయా. ఆ సొగము కొండ ఉత్తరపు తట్టుకెళ్ళినది, సొగము కొండ దక్షిణపు తట్టుకెళ్ళినది, మధ్యలో ఒక లోయ ఏర్పడినది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు, మధ్యలో ఏం ఏర్పడినది? ఒక లోయ ఏర్పడినది. హల్లెలూయా. ఆయన పాదాలు ఉంచినప్పుడు ఆ కొండలు ఇరిగిపోయినాయి. ప్రకటన 10లో కూడా బలిష్ఠుడైన దూత పాదాలు ఉంచాడు. ఎక్కడెక్కడ ఉంచాడయ్యా అంటే, ఇటు అన్య జనుల దగ్గరికి వచ్చేదలకే సముద్రంలో నుండి వస్తున్న దాని మీద పాదం పెట్టాడు, భూమి మీద నుండి వస్తున్న దాని మీద పాదం పెట్టాడు. అంటే ఒక పాదం భూమి మీద పెట్టాడు, ఇంకొక పాదం సముద్రం మీద పెట్టాడు. అంటే సముద్రంలో నుండి ఏమొచ్చింది పాస్టర్ గారు? ప్రకటన 13 చదువు. సముద్రంలో నుండి ఏమొచ్చినదో, భూమిలో నుండి ఏమొచ్చింది అదే అధ్యాయం. ప్రకటన 13వ అధ్యాయం 11వ వచనంలో చదువు. భూమిలో నుండి ఏమొచ్చినదో ఆ రెండింటి మీద పాదాలు పెట్టేశాడు. అంటే ఈ 2 ఏమవ్వాలి? హల్లెలూయా. సర్వ ప్రపంచాన్ని కూడా ఈ 2 మోసం చేసి ఉన్నాయి. అందుకే ఆయన 2 మీద పాదాలు ఉంచేశాడు.
ఇరిగిపోయాయి. ఆ కొండ ఇరిగిపోయాయి, బద్దలైనది అక్కడ. ఓ తలక్రిందులు చేయవారు అపోస్తలు. ఆ రోజు మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క వర్తమానాన్ని పట్టుకొని హల్లెలూయా అపోస్తలు ప్రకటిస్తుంటే భూమినే తలక్రిందులు చేయవారు వస్తున్నారని అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు చెప్పారా? మరి ఈయన ప్రకటన 10లో వచ్చిన ఆయన తలక్రిందులు చేయటం లేదా? హల్లెలూయా. దాన్ని విరిగిపోలేదా? అక్కడ ఒక లోయ ఏర్పడలేదా? ఎవరి కోసం ఆ లోయ? తప్పించుకునే వారి కోసము. ఈ రోజు ప్రకటన 10 యొక్క వర్తమానం ఎవరి కోసం? వధువు కోసము. తప్పించుకునే వధువు కోసం. హల్లెలూయా. 7వ బోర కింద ఏం జరుగుతుందో 7వ ముద్ర కింద సహోదరి సహోదరుడా అవే జరుగుతూ ఉన్నాయి. పట్టుకోండి. నెక్స్ట్ వారం ఈ తప్పించుకునే మార్గం గురించి చాలా లోతైన విషయాలు నెక్స్ట్ వారం మాట్లాడుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.